హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది చాలా మందికి ఉంటాయి కదా అండి. డార్క్ సర్కిల్స్ చాలా మందికి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవి ఎందుకు వస్తాయంటే, మనం ఎక్కువగా కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేయడం ద్వారా మనకి డార్క్ సర్కిల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనకి రెస్ట్ లేకపోవడం ద్వారా, నిద్ర సరిగా లేకపోవడం ద్వారా మనకి డార్క్ సర్కిల్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డార్క్ సర్కిల్స్ అనేది మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ డార్క్ సర్కిల్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తానండి. వీడియో చూడబోయే ముందు ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇది టోటల్గా 3 స్టెప్స్ ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీకు ఆరెంజ్ పీల్ పౌడర్ కనుక అవైలబుల్గా లేకుంటే బాదం పౌడర్ని యూస్ చేయొచ్చు అనమాట. బాదం పౌడర్ యూస్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో రోజ్ వాటర్ని యూస్ చేస్తున్నానండి. మీకు రోజ్ వాటర్ కనుక పడకుంటే రోజ్ వాటర్కి బదులుగా మీరు కుకుంబర్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. కుకుంబర్ జ్యూస్ కూడా మనకి మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట. ఇలా మంచిగా రెండు మిక్స్ చేసుకోవాలి. మనకి రోజ్ వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త రోజ్ వాటర్ వేసేసి మనకి కొంచెం ప్యాక్కి ప్రిపేర్ అయ్యే విధంగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా అండి, ఈ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ప్యాక్ని నేను ఐ కింద ప్యాక్లా వేసుకొని చూపిస్తాను, చూసేయండి. నేను ముందుగా ఒక విషయం చెప్తానండి. మనం ఈ ప్యాక్ వేసుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఐ మేకప్ని కూడా మంచిగా నీట్గా రిమూవ్ చేసుకోవాలన్నమాట. మన ఐకి కాజల్ కానీ, ఐలైనర్ కానీ, మస్కారా కానీ ఎలాంటి మేకప్ ఉన్నా కూడా రిమూవ్ చేసుకున్న తర్వాతే ఈ ప్యాక్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ని ఐస్ కింద మనం డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మనం థిక్ లేయర్ లాగా అప్లై చేయాలన్నమాట. అలాగే ఇందులో నేను ఆరెంజ్ పీల్ పౌడర్ని యూస్ చేశాను కదా. ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్కి ఆల్టర్నేట్గా బాదం పౌడర్ కూడా యూస్ చేయొచ్చండి. 3 బాదమ్స్ని తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది డార్క్ సర్కిల్స్ని, వ్రింకిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో రోజ్ వాటర్ని యూస్ చేసాం కదా. రోజ్ వాటర్ వచ్చేసి మీకు వర్క్ అవ్వదు అనుకుంటే రోజ్ వాటర్కి ఆల్టర్నేట్గా కుకుంబర్ జ్యూస్ని యూస్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మనకున్న డార్క్ సర్కిల్స్ని చాలా సింపుల్గా బై చెప్పవచ్చు అనమాట. సో చూసారు కదా అండి, ఈ విధంగా ఐ కింద ఒక థిక్ లేయర్ లాగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇదైతే డ్రై అయిపోతుందండి. చూసారు కదా అండి, ఈ ప్యాక్ వచ్చేసి నాకైతే డ్రై అయిపోయింది. నేను దీన్ని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని వెట్ చేసేసి నేను ఈ ప్యాక్ని రిమూవ్ చేస్తాను. సో ఈ విధంగా మనం ఒక క్లాత్ని వాటర్లో డిప్ చేసేసి ఈ డ్రై అయిపోయిన ఈ ప్యాక్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఈ ఒక్క స్టెప్ యూస్ చేస్తే సరిపోదండి. నెక్స్ట్ చూపించే 2 స్టెప్స్ కూడా యూస్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది 1 డే 2 డేస్ కాకుండా 7 డేస్ కంటిన్యూగా యూస్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాక్ని స్టోర్ చేసుకోవడానికి లేదండి. ఈ ప్యాక్ వచ్చేసి ఎప్పటిదప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ని చూపిస్తున్నానండి. ఇక్కడ ఐస్ క్యూబ్స్కి బదులుగా మీరు కుకుంబర్ జ్యూస్తో ఐస్ క్యూబ్స్ చేసుకొని కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కుకుంబర్ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ని చూపిస్తున్నాను. సో ఐస్ క్యూబ్స్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా ఇలా ఒక క్లాత్లో తీసుకొని మనం ఇలా మసాజ్ చేయాలన్నమాట. ఐస్ క్యూబ్ని ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేయకుండా క్లాత్లో తీసుకొని ఈ విధంగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన డార్క్ సర్కిల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. చాలా తొందరగా మనం డార్క్ సర్కిల్స్కి బై చెప్పవచ్చు. ఇలా ఐస్ క్యూబ్తో 10 మినిట్స్ మసాజ్ చేయడం వల్ల మనకి పఫీ ఐస్ ఉన్న వాళ్ళకి కూడా పఫీ ఐస్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. అలాగే డార్క్ సర్కిల్స్కి కూడా బై చెప్పవచ్చు. తర్వాత స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ అండి. ఇక్కడ నేను అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని తీసుకొని అందులోని ఆయిల్ని ఈ అలోవెరా జెల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్ని యూస్ చేస్తున్నానండి. మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ని స్కిప్ చేయాలనుకుంటే దీనికి ఆల్టర్నేట్గా బాదం ఆయిల్ని కానీ, బాదం ఆయిల్ పడదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ని కానీ యూస్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి.
నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 మినిట్స్ కంటిన్యూగా మిక్స్ చేయడం వల్ల మనకి ఇక్కడ మంచి స్మూత్గా ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి మనం ఐస్ కింద దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఒక 2 మంత్స్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలా, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చా అని అనుకుంటున్నారేమో. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఐస్ కింద మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. మనకి డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఐస్ చుట్టూ ఉంటాయి కదా అండి. సో మనం ఈ విధంగా రింగ్ ఫింగర్తో ఈ క్రీమ్ అనేది తీసుకొని ఐస్ చుట్టూ మనం ఇలా ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఐస్ కిందే కాకుండా ఐస్ చుట్టూ కూడా ఉంటాయి కదా అండి. సో ఈ క్రీమ్ వచ్చేసి మనం ఈ విధంగా రింగ్ ఫింగర్తో మనం ఐస్ చుట్టూ ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. పడుకోబోయే ముందు మనం ఈ విధంగా అప్లై చేసుకొని మసాజ్ చేసేసి మార్నింగ్ లేవగానే మనం వాష్ చేసుకోవచ్చు. ఇలా మనం వెంటనే వాష్ చేయాల్సిన అవసరం లేదండి. మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేవగానే వాష్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ 3 స్టెప్స్ మాత్రం కంపల్సరీగా యూస్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. మన డార్క్ సర్కిల్స్కి బాయ్ బాయ్ చెప్పవచ్చు. 7 డేస్ కంపల్సరీగా యూస్ చేయాల్సి ఉంటుంది. 1 to 2 డేస్ యూస్ చేసి రిజల్ట్ రాలేదు అంటే సరిపోదండి. ఇది వచ్చేసి 7 డేస్ కంటిన్యూగా యూస్ చేస్తేనే మన డార్క్ సర్కిల్స్కి బాయ్ బాయ్ చెప్పవచ్చు. 100% చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. తప్పకుండా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని యూస్ చేయండి. సో వీడియో అయితే చూసారు కదా అండి. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో వచ్చేసి మీరు కంటిన్యూగా 7 డేస్ కనుక యూస్ చేస్తే తప్పకుండా మీ డార్క్ సర్కిల్స్కి బాయ్ బాయ్ చెప్పవచ్చు అనమాట. 100% ఎఫెక్టివ్ అండి. తప్పకుండా మీ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక్క స్టెప్ 2 స్టెప్పులు ట్రై చేసి అది రిమూవ్ అయిపోతాయంటే అసలు రిమూవ్ అవ్వండి. ఈరోజు చూపించిన 3 స్టెప్స్ కంపల్సరీగా యూస్ చేస్తేనే మీ డార్క్ సర్కిల్స్కి కంప్లీట్గా బాయ్ బాయ్ చెప్పవచ్చు. ఇంతే కాకుండా మనం గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉంటాయి కదా అండి. గ్రీన్ టీ ప్యాకెట్స్ యూస్ చేసిన తర్వాత ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని ఐస్ మీద పెట్టుకుంటే కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేది రిమూవ్ అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా మిక్స్ చేసేసి మనం డార్క్ సర్కిల్స్ ఉన్న దగ్గర అప్లై చేసుకుంటే మన డార్క్ సర్కిల్స్ అనేది తొందరగా రిమూవ్ అయిపోతాయి. అలాగే తులసి లీవ్స్ ఉంటాయి కదా అండి. తులసి ఆకుల్ని పేస్ట్ లా చేసుకొని మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవడం ద్వారా మన అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది చాలా తొందరగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఎన్నో రెమెడీస్ ఉన్నాయండి. ఈరోజు నేను చూపించే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.